హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మరి అందరూ బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. నేనైతే చాలా బాగున్నాను. మరి కోవిడ్లో ఉన్న వాళ్ళు రంజాన్ పండగ, రంజాన్ పనులు ఎలా ఉన్నాయో చెప్పండి. అలాగనే ఇలాంటి రోజు రంజాన్లో ఒక్కరోజు వస్తుందని నేనైతే అనుకోలేదండి. మరి అదేమో చూసేయండి. ఇక్కడైతే క్లీన్ చేయని అయితే వచ్చానండి. వీడియో అయితే తీస్తున్నాను. చాలా బాగుంది కదా. ఇక్కడ శుభ్రం చేస్తున్నానండి. క్లీన్ అయితే అయిపోయింది. వాటర్ బాటిల్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ అయితే తీసేయాలి. చూడండి, ఇక్కడైతే కేకులు అండి. ఈ చిన్నగా ఇగోన్ అన్ని స్వీట్లేనమాట. చాలా బాగున్నాయి. చూడండి ఎలా ఉన్నాయో. చూడండి, ఇదైతే బాత్రూమ్ అండి. ఎలా ఉంది? ఇదైతే బాత్రూమ్ కొత్తది చేయించారనమాట. చాలా బాగుంది. ఎవరైనా గెస్ట్ అందు వచ్చినప్పుడైతే ఇక్కడికి చేతులందు కడుక్కునేదానికి హాల్లో అనమాట. వన్ రూమ్లోకి అయితే వచ్చానండి. ఇప్పుడైతే లోపల పని అయితే అయిపోయింది. వన్ రూమ్లోకి వచ్చాను. మరి ఈరోజు వంట అయితే చూసేయండి. ఏం వంట చేస్తున్నానో వీడియో అయితే పూర్తిగా చూడండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఈరోజు చాలా కష్టంగా ఉంది పని చేయడానికి. ఎక్కడైతే పండు నొప్పి వచ్చింది, ఇక్కడ వాపు వచ్చేసింది. నిన్నైతే బటకనీళ్ళు కట్ చేసుకున్నాను. ఈ పండగలో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేనైతే అస్సలు అనుకోలేదండి. మామూలు టైంలో అయితే వచ్చిన ఏదో కొద్దిగా పనులు ఉంటాయి చేసుకొని కొద్దిసేపు అన్న రెస్ట్ అయితే తీసుకుంటాను మాట్లాడి. మరి ఈ పండగలో మనకైతే రెస్ట్ అనేది అస్సలు ఉండదండి. హెల్త్ బాగలేకన్నా పని అయితే చేయాలి. మరి వంట పని నాదే కాబట్టి ఎక్కువ పని అండి. మరి వీడియో అయితే పూర్తిగా చూడండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఓకే, బాయ్. కోడిగుడ్లు బంగాళదుంప కూర అయితే చేస్తున్నాను అనమాట. ఇదైతే మాకైతే చేసుకుంటున్నాము. మళ్ళీ ఇప్పుడు నైట్ అయితే నేను వంట చేయాలండి. ఇప్పుడైతే వంట అయితే లేదండి. సింపుల్గా కొద్దిగా అది గట్టికాయలు పొట్ట, అలాగనే మొక్కరోనియా, షోర్బా, సమోసాలు అనమాట. మా మేడంకు ఒక పిల్లోనికి మాత్రము. మరి సాయంత్రం అయితే పార్టీ అండి. అందరూ వస్తున్నారు, వాళ్ళకైతే వంట చేయాలి. ఇక్కడైతే రైస్ అయితే ఉడుకుతుంది. మాకు కోడిగుడ్లు ఉడుకుతున్నాయి. జ్యూస్ అండి, ఇదైతే మ్యాంగో జ్యూస్ అనమాట. తాగుతున్నాను ఇప్పుడైతే. చాలా బాగుంది ఇది మ్యాంగో జ్యూసు. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ మా ఇంటికి ఈరోజు 2 ఇండ్లలో అయితే పంపించారండి. మరి ఏమేమి వచ్చాయో చూసేయండి. ఇదైతే బిర్యానీ అండి. మన ఇండియా బిర్యానీ లాగా అయితే ఉంటుందన్నమాట. ఇదైతే బొంబాయి వాళ్ళు ఇచ్చిండేటి. ఇది వాళ్ళేనండి మకరోనియా. ఇదైతే అరటిపండు పెరుగండి. ఇదైతే ఫ్రూటీ మొత్తం అన్నీ కలిపారండి. ఇదైతే మచ్చిపూస అన్నము. ఇది ఒక ఇంటోళ్ళు ఇచ్చారు ఈ అన్నము. ఈ గేమర్లు అనమాట. ఇవన్నీ మొత్తం వచ్చి బొంబాయి వాళ్ళైతే ఇక్కడ ఉండారండి. టీచర్ వాళ్ళని వాళ్ళైతే ఇచ్చారనమాట. ఇదైతే షోర్బా. మరి ఈరోజు నేను చేసిన వంటలు అయితే 2నండి. అవి కూడా చూపెట్టేస్తాను, చూసేయండి. ఇవన్నీ టీచర్ వాళ్ళు ఇచ్చిన వంట అనమాట. ఎలా ఉంది ఫ్రెండ్స్? మరి మీకు నచ్చినట్టుంటే ఒక లైక్ అయితే చేసేయండి, సపోర్ట్ అయితే ఇవ్వండి. చూడండి ఫ్రెండ్స్, కోడిగుడ్ల కూర అయితే అయిపోయిందనమాట. కోడిగుడ్లు కూర రెడీ. బంగాళదుంప కోడిగుడ్లు. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఎన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయో చూడండి అన్నమాట. ఇవన్నీ నేనైతే చేయలేదండి, సరేనా. పక్కింటి వాళ్ళు, ఎదిరింటి వాళ్ళు 2 ఇండ్లలో భోజనం అయితే వచ్చిందండి ఈరోజు అయితే. ఇవైతే గుండెకాయలు అండి. గుండెకాయలు ఫ్రై అయితే చేశాను అన్నమాట. ఇది మకరోని. ఇదైతే అదేనండి, బోటి ఉంటుంది కదా, గట్టికాయలు బోటి అన్నమాట. షోర్బా చేశాను అనమాట. ఇది కూడా ఇప్పుడైతే లోపలికి తీసుకెళ్తున్నాను మా మేడంకు.